2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ప్రారంభించబడుతున్న జనగణన కోసం కుటుంబ సభ్యుల వివరాలను సేకరించే శిక్షణ కార్యక్రమాన్ని నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి తిప్పే నాయక్ తెలిపారు. గురువారం కాకినాడ మండల పరిషత్ కార్యాలయంలో జనగణన కార్యక్రమానికి సంబంధించి ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి నాయక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా 2021 జనగణన ప్రారంభించవలసి ఉంటుందని, అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడినట్లు తెలిపారు. 2027లో జనగణన కోసం ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మే 1 నుండి 30వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా 3712 హెచ్ఎల్బి హౌస్ లిస్టింగ్ బ్లాక్లు, కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి 360 మంది సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎస్ఎల్వి కుమారి, ఆర్ఐ భవానీ, సురేష్, ఏఎస్ఓ చాగంటి శ్రీకాంత్ మరియు పీట్ ట్రైనర్స్ పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ జనాభా లెక్కలు యాక్చువల్గా 2011లో జరగాల్సినటువంటి జనాభా లెక్కలు అప్పుడు జరగలేదు. 2011లో జరిగింది మొదట, తర్వాత 2021లో జరగాల్సింది. సో 2021లో ఎందుకు జరగలేదంటే మనకందరికి తెలిసిన విషయమే, కోవిడ్ ఉంది, అందువల్ల అప్పుడు జరగలేదు. సో ఇప్పుడు 2027లో జరగబోతున్నాయి. 2000 జనాభా లెక్కలు 2027 అని ఎందుకంటున్నామంటే ఒరిజినల్గా జనాభా లెక్కలు 2027 ఫిబ్రవరిలోనే జరుగుతాయి. ఇప్పుడు హౌస్ లిస్టింగ్ బ్లాక్ మాత్రమే ఉన్నాయి. మన జిల్లాలో 3712 హౌస్ లిస్టింగ్ బ్లాక్ అంటే ఒక్కొక్క హౌస్ లిస్టింగ్లో 200 హౌసెస్ ఉండొచ్చు. అంటే 700 నుంచి 800 జనాభా ఉండే విధంగా బ్లాక్స్ చేసినాం. ప్రతి మండలాన్ని బ్లాకులుగాను విభజించినాము. సో ఒక బ్లాక్లో 700 నుంచి 800 జనాభా ఉండే విధంగా, అంటే రఫ్గా 200 నుంచి 250 హౌస్ లిస్టులు ఉంటాయి. ఈ హౌస్లకు అన్నిటికీ సంబంధించి మనం ఇంతకుముందు మాన్యువల్గా రాసేటువంటి వ్యవహారం ఉండే, ఇప్పుడు చాలా ఈజీగా అవుతుంది. అదంతా సెల్ ఫోన్లో యాప్ ఉంది, యాప్ల ద్వారా చేయాలని చెప్పేసి యాప్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్స్ ఏర్పాటు చేసినాం. జిల్లాలో ఉండేటువంటి హౌస్ లిస్టింగ్ బ్లాక్లను బేస్ చేసుకొని ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్యుమరేటర్స్ నియమించాలి, ఎంతమంది సూపర్వైజర్ నియమించాలి అనే దాన్ని బట్టి దాన్ని బ్యాచెస్గా, అంటే కొన్ని మండలాల్లో 2 బ్యాచ్లే ఉండవచ్చు, కొన్ని మండలాల్లో 3 బ్యాచ్లు ఉంటాయి, కొన్ని మండలాల్లో 4 బ్యాచ్లు ఉంటాయి. సో ఆ విధంగా బ్యాచెస్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ మండలంలో అయితే ఎక్కువ ఉన్నారు కాబట్టి 4 బ్యాచ్లుగా చేసినాము. సో ట్రైనింగ్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దామని చెప్పేసి ఒక 2 సెంటర్ చూద్దామనేటువంటి ఉద్దేశంతోనే రావడం జరిగింది. సో బాగా జరుగుతుందని చెప్పేసి నాకు అనిపించింది. సో అంటే 9వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఉన్నాయి మొత్తం 4 షెడ్యూళ్ళు. సో ఒక్కొక్క బ్యాచ్కి 3 రోజులు ఉంటుంది.